నారాయణపేట జిల్లా కేంద్రంలో మే 1న నిర్వహించే అంబేద్కర్ 2వ జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, అందుకు దళిత, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు అందరూ కృషి చేసి విజయవంతం చేయాలని జిల్లా అంబేద్కర్ జాతర సంఘం అధ్యక్షుడు కౌన్సిలర్ మహేష్ కోరారు. స్థానిక అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జాతర సందర్భంగా సాయంత్రం పల్ల హరిజనవాడ ఎంబీ హైస్కూల్ నుండి పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించి మెట్రో గార్డెన్ చేరుకుంటుందని తెలిపారు. సాయంత్రం జిల్లా అధ్యక్షుడు మహేష్ అధ్యక్షతన సభ జరుగుతుందని, ముఖ్య వక్తలుగా ఉస్మానియా ప్రొఫెసర్ ఖాదిం, ప్రజా కళాకారులు సుక్క రామ్ నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వరమ్మ పాల్గొంటారని తెలిపారు. వారి మాటలు అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ సమావేశంలో ఈశ్వరమ్మ, రమేష్, చంటి, చిన్నయ్య, హనుమంతు, విష్ణు, నారాయణ, గజలప్ప, చిన్ని కృష్ణ, కృష్ణ, సాలి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా భారతదేశంలో తర్వాత ముందు జరగకుండా ఉండాలంటే భారత రాజ్యాంగాన్ని కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు బహిరంగ సభలలోనే 360 నుంచి 400 మాట్లాడడం అనేది జరుగుతుంది. మరి వీటన్నిటిని గమనించుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరూ కూడా ఐక్యమయ్యి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలని చెప్పి మనం అందరం కూడా బారంబాయి దగ్గర నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు, ఇక్కడ పల్లా ఎంబీహెచ్ఎస్ స్కూల్ నుంచి, ఇక్కడ అన్నిటి నుంచి కూడా దళిత దండు కదలడం అనేది జరుగుతుంది. అందరూ కూడా ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనారిటీలు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ జాతరను జయప్రదం చేయవలసిందిగా అందరితో కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినట్లాంటి జాతర కమిటీకి నాతోటి ఉన్న వాళ్ళందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జాతరలలో ఈ కరపత్రాలు కానీ, ఈ గోడ పత్రికలు కానీ ఇవన్నీ కూడా తెల్లవాళ్ళు వెళ్ళి వేయడం అనేది జరుగుతుంది. మరి ఈ జాతరకు ఫస్ట్ జాతర నుంచి ఇప్పటి వరకు కూడా సహకరించుకుంటూ వస్తున్నట్లాంటి మహేష్కి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తుంది. జాతర కమిటీ కూడా చివరి నెలలో వేయడం జరిగింది. ఈ యొక్క 2వ అంబేద్కర్ జాతర కమిటీ మే 1వ తారీఖున నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క జాతరకు ముఖ్య అతిథిగా గౌరవ కాసిం సార్ గారు, అలాగే సుక్కనసాయ గారు చేస్తున్నారు. ఈ యొక్క జాతర 4 గంటలకు ర్యాలీ పల్లా ఎంబీహెచ్ఎస్ స్కూల్ నుండి స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి శివాజీనగర్, సరబ్ బజార్, మొసట, అక్కడ నుంచి అక్కడనే భోజన సదుపాయం జరిగి తదుపరి సభా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. కావున ఈ యొక్క అంబేద్కర్ అందరూ విజయవంతం చేయగలరని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల బడుగు బలహీన ప్రజలందరికీ మా యొక్క అంబేద్కర్ జిల్లా టీం నుంచి విన్నవించుకుంటున్నాము. అలాగే మీ యొక్క మీడియా సహోదరులు అందరూ ఈ విషయాన్ని సహకరించి అంబేద్కర్ 2వ జాతరను జయప్రదం చేయండి. నారాయణపేట జరిగే అంబేద్కర్ 2వ జాతరను జయప్రదం చేయండి. కాపాడుకుందాం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. నా పేరు యు మహేష్, అంబేద్కర్ జాతర జిల్లా అధ్యక్షుడిని. గత సంవత్సరం అంగరంగ వైభవంగా ఏప్రిల్ 16న అంబేద్కర్ మొట్టమొదటి జాతరను నారాయణపేట జిల్లాలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అలాగే అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క 2వ జాతరను కూడా విజయవంతంగా చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ అణగారిన వర్గాల ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము. అలాగే ఈ యొక్క జాతరకు ముఖ్య వక్తగా ప్రొఫెసర్ ఖాసిం సార్ గారు, అలాగే సింగర్ సుక్కరామ నర్సయ్య గారు వచ్చేస్తున్నారు. అలాగే ఈ యొక్క జాతరలో భాగంగా మళ్ళా ఎంబీహెచ్ఎస్ స్కూల్ నుంచి 4 గంటలకు భీమ్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఆ యొక్క పల్లా ఎంబీహెచ్ఎస్ స్కూల్ నుంచి శివాజీనగర్, సరబ్ బజార్, మొసట్, అక్కడి నుంచి కిందికి ఈ యొక్క మెట్రో ఫంక్షన్ హాల్ దగ్గర ఎండ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంబేద్కర్ జాతర కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరని మీతో సవినయంగా కోరుకుంటున్నాను.